ఆంధ్ర స్పెషలు ఎర్ర కారము రాగి ముద్ద ఎక్సలెంట్ ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అనేది అసలు చాలా చాలా టేస్టీగా, అసలు తింటూ ఉంటే వెన్న పూస ఎంత కరిగిపోతుంటుందో, స్మూత్గా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందండి గొంతులోకి. అంత టేస్టీగా అంత బాగుంటుంది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన రాగి సంకటి అలాగే ఎర్ర చట్నీ చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో స్పైసీగా చూసేద్దాం పదండి. మనం ఎంత చట్నీ చేసుకుంటున్నామనే దాన్ని బట్టి అంత క్వాంటిటీలో చింతపండు అనేది ముందుగా చట్నీ తయారు చేయకముందుకే నానబెట్టేసుకోవాలి. నేను చేసే చట్నీకి ఆ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఉల్లిపాయ ముక్క, ఒక 2 టమాటో పళ్ళు, వీటిని చూపిస్తున్న విధంగా అన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది ఒకటేసారి వేసేసుకుంటున్నా. నేను ఒక 2 స్పూన్లకు ఎక్కువనే వేసేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పు మైను పల్లీలు వేసేసుకొని, అంటే బుడ్డలు, వీటిని కాస్త ఒక్క నిమిషం వేగిన తర్వాతకి ఒట్టిమిరపకాయలు అనేది ఒక 10-12 మైను వేసేసుకోవాలి. అంటే కారానికి సరిపడా కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్ది కారం అనేది వేసేస్తున్నాను. కారం పొడి కంటే ఇలా ఒట్టిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని అంతా రెండింటిని తీసి మిక్సీలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మిక్సీ వేయకూడదు. చల్లగైన తర్వాతకి మిక్సీలో వేసేసుకోవచ్చు. మిరపకాయలు పల్లీలు అనేది ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే. ఇప్పుడు అదే ఆయిల్లోకే ఉల్లిపాయ ముక్కలు, అంటే టమాటో ముక్కలు వేయకుండా ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో అనేది వేంపేసుకోవాలి. ఈ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని సపరేట్గా ఒక కప్పులోకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే దాంట్లోకి కట్ చేసి పెట్టేసుకున్న టమాటా పండ్ల ముక్కలు కూడా వేసి ఇలా ఈ మాత్రం టమాటా ముక్కలు ఆయిల్లో వేగిన తర్వాత మాత్రమే ఈ నానబెట్టేసుకున్నాం కదా చింతపండుని వేసేసుకొని ఇందులోకి ఇంకా మనం చట్నీ కొంచెం గట్టిగా కావాలా లూజ్ కావాలా అనేది ముందే ఆలోచించుకొని వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలి. మరొక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ అనేది పోసేసుకొని మూత మూసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు ఒట్టిమిరపకాయలు చల్లగానే కదా, ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే ఒక సగం స్పూన్ మైను నువ్వులు, అలాగే జీలకర్ర వేసేసుకొని మెత్తగా వీటిని ఫస్ట్ పొడి చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసేసినామంటే మాత్రం మెదగదు పల్లీలు, అందుకనేసి ముందే మిక్సీ పట్టేసిన తర్వాతకి మెత్తగా. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, అలాగే ఈ పులుసు ఉంటుంది కదా ఈ వాటర్ని కూడా ఇందులోనే వేసేసుకొని మరి మెత్తగా మెదిగించకుండా కొంచెం కచ్చాపచ్చాగా లేదా పూర్తి మెత్తగైనా వేసేసుకొని మిక్సీ జార్లోకి వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు పోపు కోసము ఒక చిన్న స్పూన్ మైన ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే శనగబ్యాళ్ళు, ఒట్టిమిరపకాయలు పోపు కోసము, తెల్ల వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా నూరుకొని ఇందులోకి పసుపు వేసేసుకొని, ఆయిల్లో పసుపు వేయడం వల్ల కొంచెం బాగా వస్తుంది కలరు. ఒక గుప్పెడు పచ్చి కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా, అసలు అంత టేస్టీగా అంత బాగుంటుంది. చింతపండు అనేది కొంచెం చూసి వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నామంటే పులుపు వచ్చేస్తుంది, చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా ఆల్రెడీ నేను రాగి సంగటి అనేది వీడియోలో పోస్ట్ చేస్తా తర్వాతకి. ఇప్పుడుకైతే మాత్రం ఇలా చూపించేస్తాను. అన్నం ఉడికేటప్పుడు రాగి పిండి అనేది వేసేసి ఇలా చేసేసాను. వీటిని చేతులకి వాటర్ అనుకుంటూ మనకి ఏ సైజు ముద్దలు కావాలో ఆ సైజు ముద్దల్ని ఇలా రెడీ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆంధ్రాకి ఎవరు వచ్చినా ఖచ్చితంగా మాత్రం హోటల్స్లో ఇది మాత్రం ఖచ్చితంగా తినేసి వెళ్ళిపోతారు. ఎర్ర కారము అలాగే రాగి ముద్ద, ఈ రెండిటి కాంబినేషన్ అనేది అంత బాగుంటుంది. రాయలసీమ సైడు, ఆంధ్ర సైడు బాగా జొన్న రొట్టెలు, ఇలా రాగి ముద్దలు, బాగా స్పైసీగా కారాలు, ఉప్పు కారాలు. ఒకప్పట్లో ఆంధ్ర అమ్మాయిలు రాయలసీమ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలా, అదృష్టం ఉండాలా చేసుకోవాలంటే అనుకుంటుండ్రు. ఎందుకంటే ఇక్కడ ఉప్పు కారాలు ఎక్కువ, అలాగే కోపాలు ఎక్కువ, ప్రేమలు కూడా ఎక్కువ, అన్నీ కొంచెం ఎక్కువనే ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.